హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 129 పాయింట్స్ డౌన్ అయ్యి 37,607 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 29 పాయింట్స్ డౌన్ అయ్యి 11,073 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో సెబీ దగ్గర నుంచి రిపీటెడ్గా కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ రోజు కూడా సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఈక్విటీలో ఉన్న మార్జిన్స్ రిలేటెడ్గా సెబీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా గురించి మొదట మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ క్లయింట్స్ దగ్గర నుంచి, అంటే మన దగ్గర నుంచి ఈ వాల్యూ అట్ రిస్క్ అని, ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ అని ఇలాంటివి ఏమీ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు మార్జిన్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ 20% మార్జిన్ మీ క్లయింట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయండి. ఆఫ్టర్ సెప్టెంబర్ 1, 2020 మీరు ఒకవేళ మేము చెప్పినట్టుగా కలెక్ట్ చేయకపోయినట్లయితే మీ మీద మేము పెనాల్టీ వేస్తామని చెప్పి సెబీ వాళ్ళైతే బ్రోకర్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఇలా కొత్తగా రూల్స్ తీసుకొచ్చి ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తే మా దగ్గర ట్రేడింగ్ సిస్టమ్ అందుకు రెడీగా లేదు కాబట్టి రూల్స్ని కొంత పోస్ట్ పోన్ చేయండి అని ఈ బ్రోకరేజ్ కంపెనీస్ అన్ని కూడా సెబీని అప్రోచ్ అయితే ఓకే అయితే మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేసి మీ క్లయింట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ 20% మార్జిన్ మీ క్లయింట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయండి అని చెప్పి సెబీ వాళ్ళైతే ఒక సింగిల్ పేజ్ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కమింగ్ డేస్ లో మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలనుకున్నా సరే దానికి సంబంధించి 20% మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీ బ్రోకర్ మిమ్మల్ని ట్రేడ్ చేయడానికి అయితే అలౌ చేస్తారు. ఇది కేవలం క్యాష్ మార్కెట్ కు సంబంధించిన అప్డేట్ మాత్రమే. ఇది మనకి సెబీ దగ్గర నుంచి వచ్చిన లేటెస్ట్ సర్క్యులర్. అండ్ ఈ సెబీ దగ్గర నుంచి ఇంకేదైనా ఇతర సర్క్యులర్స్ ఇతర ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఎస్బీఐ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. వీళ్ళ పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో వీళ్ళ ప్రాఫిట్స్ ఎంత పోస్ట్ చేశారని మీరు గమనించినట్లయితే వాళ్ళ ప్రాఫిట్స్ గా 4,189 crores అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అది 81% గ్రో అయినట్లు అనమాట. సో ప్రాఫిట్ 81% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవడం అనేది డెఫినెట్లీ గుడ్ థింగే. కాకపోతే ఇంత పర్సెంట్ వీళ్ళు ప్రాఫిట్ గా పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ జూన్ క్వార్టర్లో వీళ్ళు ఎస్బీఐ లైఫ్ లో వాళ్ళకున్న 2.1% వాటా, అంటే వాళ్ళ స్టేక్ ని అమ్ముకోవడం అనమాట. ఇలా 2.1% వాటా ఎస్బీఐ లైఫ్ లో ఎస్బీఐ వాళ్ళు అమ్మిన దానికి గాను ఎస్బీఐ వాళ్ళకి 1,540 crores అయితే గెయిన్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా వచ్చిన ఈ డబ్బులు వీళ్ళ ప్రాఫిట్స్కి అయితే యాడ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దట్ మనకి ప్రాఫిట్ నెంబర్ అయితే కొంత పెద్దదిగా కనిపిస్తుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం గమనించాలి. మిగిలిన బ్యాంక్స్తో కంపేర్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా తక్కువ ప్రావిజన్ అయితే చేయడం జరిగింది. 1,836 crores మాత్రమే ఈ క్వార్టర్లో వాళ్ళు ప్రావిజన్గా చేశారు. అండ్ ఇప్పటి వరకు కూడా ఈ వైరస్ రిలేటెడ్గా వాళ్ళు చేసిన ప్రావిజన్ అయితే 3,008 crores మాత్రమే అనమాట. ఇది కంపేర్డ్ అయితే మిగిలిన ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ప్రావిజనింగ్. ఈ ప్రావిజనింగ్ అంటే ఏంటంటే, సో ఇప్పటి వరకు అంటే ఆర్బీఐ మోరటోరియం ఇచ్చింది కాబట్టి లోన్ రీపేమెంట్స్ బ్యాంక్స్కి జరుగుతున్నాయా జరగట్లేదా, తీసుకున్న లోన్స్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్లు కడుతున్నారా లేదా అనేది మన వరకు తెలియట్లేదు. బికాస్ కట్టకపోయినా అదేం ఇష్యూ కాదని ఆర్బీఐ చెప్పింది కాబట్టి. కాకపోతే ఆగస్టు 31 తర్వాత మోరటోరియం కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటారో వాళ్ళు వడ్డీ అండ్ అసలు కట్టాల్సిన టైం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఒకవేళ తిరిగి కట్టలేని పక్షంలో అది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ని చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రెసెంటే కొంత డబ్బులు ఈ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కొంత పక్కన పెడుతున్నాయి. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ అయినట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని సపోర్ట్ చేసుకునేందుకు అదే మనకి ప్రావిజనింగ్స్. సో ఏ బ్యాంక్స్ అయితే కమింగ్ డేస్లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బ్యాంక్ మీద అనుకుంటున్నారో వాళ్ళైతే కొంత ఎక్కువ డబ్బులు పక్కన పెడుతున్నారు. సో కమింగ్ డేస్లో మా బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనుకునే వాళ్ళైతే కొంత డబ్బులు తక్కువగా పక్కన పెడుతున్నారు అనమాట. ఎస్బీఐ వాళ్ళు కొంత డబ్బులు తక్కువగా పక్కన పెట్టినట్టు. దీనికి మెయిన్ రీజన్ ఎస్బీఐ లోన్ బుక్ లో ప్రెసెంట్ కేవలం 9.5% మాత్రమే అండర్ మోరటోరియం ఉంది. ఎస్బీఐ యొక్క టోటల్ టర్మ్ లోన్ బుక్ అనేది 16 lakh crore ఫ్రెండ్స్. సో 16 లక్షల కోట్ల దగ్గరగా ఉంటుంది. దాంట్లో కేవలం 9.5% మాత్రమే అండర్ మోరటోరియం ఉందన్నమాట. మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో అంటే ఏప్రిల్ స్టార్టింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 16 lakh crore ఆల్మోస్ట్ 25% దగ్గరగా మోరటోరియంలో ఉంటే ఇప్పుడు అది డౌన్ అయ్యి కేవలం 9.5% మాత్రమే ఉంది. అండ్ వీళ్ళ అసెట్ క్వాలిటీని మీరు గమనించినట్లయితే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ రిజల్ట్స్ అయితే నెగిటివ్ అయితే కాదు, బట్ వీళ్ళు ప్రావిజన్ తక్కువగా చేయడం వల్ల వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీస్ లో వాటాను అమ్ముకోవడం కారణంగానే ఈ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ప్రైస్ ఈ జూన్ క్వార్టర్లో 9% దగ్గరగా ఫాలో అయింది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 44% డౌన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో రిజల్ట్స్ అయితే ప్రెసెంట్ మనకి స్టేబుల్ గానే కనిపిస్తుంటాయి, నెగిటివ్ అయితే కాదు. టాటా మోటార్స్ వాళ్ళు ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు లాస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 8,438 crores వాళ్ళ లాస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో టాటా మోటార్స్ అనగానే మీరు ఈ 2 సెగ్మెంట్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. మొదటిది
వాళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ అనమాట, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్. ఆఫ్టర్ జేఎల్ఆర్ మనం వాళ్ళకి సంబంధించిన కమర్షియల్ వెహికల్ బిజినెస్ అయితే గమనించాలి. అండ్ దాని తర్వాత ప్యాసింజర్ వెహికల్స్ అనమాట. అంటే బయట మనకి టాటా మోటార్స్ సంబంధించి కార్స్ కనిపిస్తుంటాయి కదా, నెక్సాన్ అని, టిగోర్ అని, సో ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా ప్యాసింజర్ వెహికల్స్ కిందకి వస్తాయి. కమర్షియల్ వెహికల్స్ అంటే చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ వెహికల్స్. కాకపోతే టాటా మోటార్స్ సంబంధించి మెయిన్ బిజినెస్ అంతా కూడా జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ అనమాట. సో వీళ్ళు ఇంత లాస్ పోస్ట్ చేశారంటే దానికి మెయిన్ రీజన్ కూడా జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవరే. జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ రిలేటెడ్ గా రెవెన్యూస్ అయితే 44% ఫాలో అయ్యాయని చెప్తున్నారు. అండ్ జేఎల్ఆర్ బిజినెస్ లో ట్యాక్స్ పే చేయకముందు 413 మిలియన్ పౌండ్స్ అయితే లాస్ వచ్చింది అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతూ నెక్స్ట్ ఇంకొక 3 to 4 months వరకు కూడా కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో మేము పాజిటివ్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్టిల్ ఇంకా వీక్నెస్ లోనే ఉంది అండ్ అది రికవర్ అవ్వాలన్నా సరే కొంత టైం అయితే పడుతుందని చెప్తున్నారు. కాకపోతే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో మంచి పికప్ కనిపించింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. బికాస్ రీసెంట్ టైమ్స్లో ఇండియా చైనా ఇష్యూ స్టార్ట్ అవడంతో మోస్ట్లీ ఇండియాలో తయారవుతున్న ప్రొడక్ట్స్ కొంత ఎక్కువ డిమాండ్ పెరిగింది. టాటా మోటార్స్ సంబంధించిన వెహికల్స్ కూడా కొంత డిమాండ్ అయితే క్రియేట్ అయింది. సో దట్ టాటా మోటార్స్ సంబంధించిన కార్స్ లైక్ నెక్సాన్ కానివ్వండి, టాటా టియాగో, టాటా టిగోర్, ప్యాసింజర్ వెహికల్ కార్స్ కూడా కొంత డిమాండ్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. నేషనల్ సెంటిమెంట్ డెఫినెట్లీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ బిజినెస్ ని పుష్ చేయగలిగినా సరే గ్లోబల్ గా ఉన్న వాళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ ఇండియాలో వెలుకున్న మెయిన్ సెగ్మెంట్ అయిన కమర్షియల్ వెహికల్ బిజినెస్ పికప్ అవ్వనంత వరకు కూడా టాటా మోటార్స్ లో ఒక మంచి రివైవల్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ప్రెసెంట్ అయితే ఈ రెండు కూడా వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైతే రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు వడ్డీల ద్వారా నెట్ ఇన్కమ్ సంపాదించుకుంది 352 crores అనమాట. ఈసారి 352 crores కాకుండా 458 crores అయితే సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ 30% అయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే ఇంప్రూవ్ అయింది. కాకపోతే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, నెట్ ప్రాఫిట్ చూడండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 94 crores ఉంటే ఇప్పుడేమో 55 crores డ్రాప్ అయిందనమాట. వాళ్ళు వడ్డీలకు ఇవ్వడం ద్వారా 30% ఎక్కువగా సంపాదించుకున్నప్పుడు నెట్ ప్రాఫిట్ ఎందుకు మనకి ఇలా డౌన్ అయింది? దానికి ఆన్సర్ మనం ప్రావిజన్స్లో వెతకాల్సి ఉంటుంది. సో ఆ డేటాను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అది ఈ క్వార్టర్లో వాళ్ళు 129 crores చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ వైరస్ రిలేటెడ్గా రానున్న రోజుల్లో వీళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందేమో అని 129 కోట్లని కొంత పక్కన పెట్టడం జరిగింది. లాస్ట్ క్వార్టర్లో కూడా కొంత అమౌంట్ని పక్కన పెట్టారు. సో ఈ 129 crores అండ్ లాస్ట్ క్వార్టర్లో చేసిన ప్రావిజనింగ్ అంతా కలిపితే ఇప్పటివరకు ఈ వైరస్ రిలేటెడ్గా వీళ్ళు 199 crores అయితే ప్రావిజనింగ్ అయితే చేయడం జరిగింది. దీంతో వాళ్ళు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 30% గ్రో అయినా సరే ప్రాఫిట్స్ మనకి డ్రాప్ అవడం అయితే జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీసెంట్ టైమ్స్లో బ్యాంక్స్ రిలేటెడ్గా కానీ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్గా కానీ మనం గమనిస్తూ వస్తున్నది టోటల్ వీళ్ళ లోన్ బుక్లో ప్రెసెంట్ ఎంత పర్సెంట్ మారటోరియంలో ఉందనేది. సో ఇక్కడ మీరు డేటాను గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆర్బీఐ వాళ్ళు మొదటగా మనకు మారటోరియం అనౌన్స్ చేసింది ఏ నెలకి? మార్చ్, ఏప్రిల్, మే అనమాట. సో మే ఎండింగ్కి ఇచ్చిన లోన్స్లో 80% దగ్గరగా మారటోరియంలోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చిన లోన్స్లో 80% వరకు అండర్ మారటోరియంలో మే ఎండింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. ఇది కేవలం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే కాదు ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి మే ఎండింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఎక్కువ పర్సెంట్ వాళ్ళ లోన్ బుక్ అనేది మారటోరియంలోనే ఉంది. కాకపోతే ప్రెసెంట్ జూన్ ఎండెడ్కి ఆ 80% కాస్త 47.4% రావడం జరిగింది. స్టిల్ 47.4% వీళ్ళ లోన్ బుక్ అనేది మోరటోరియంలో ఉండడం అనేది డెఫినెట్లీ మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్ గానే గమనించాల్సి ఉంటుంది. జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక లిక్విడిటీ కండిషన్ చూసినా సరే మనకు అంత వీక్నెస్ లో అయితే కనిపించదు ఫ్రెండ్స్. సో అక్కడ కూడా మనకి స్టెబిలిటీ కనిపిస్తుంది. టోటల్ డిపాజిట్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 43% రీటైల్ డిపాజిట్స్ గా ఉంటే ఇప్పుడు అది ఇంక్రీజ్ అయ్యి 45% అయిందనమాట. అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఉన్న టోటల్ డిపాజిట్స్లో 45% రీటైల్ డిపాజిట్సే. నెక్స్ట్ కాసా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 10% ఉంటే ఇప్పుడు అది 14%కి ఇంప్రూవ్ అవడం అయితే జరిగింది. సో కాసా ఇంక్రీజ్ అయిందన్న, రీటైల్ డిపాజిట్స్ ఇంక్రీజ్ అయ్యాయన్న అది మనం పాజిటివ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాస్ట్ టు ఇన్కమ్ కూడా సో ఇది తగ్గుతున్నట్లయితే మనం పాజిటివ్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 64% గా ఉంటే ఇప్పుడేమో 56% గా ఉంది. సో ఇది డిక్రీజ్ అవడం అనేది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. కాకపోతే ఆర్ఓఏ అలాగే ఆర్ఓఈ అనేది కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ మనకు కొంత వీక్నెస్ లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ న్యూస్ వీడియోస్ లో నేను మీకు క్లియర్ గా చెప్పాను, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ని మీరు అనాలిసిస్ చేయాలంటే డైరెక్ట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన నెంబర్స్ని చూస్తే మీకు ఎటువంటి క్లారిటీ కూడా రాదు. రిలయన్స్లో ఎనర్జీ సెగ్మెంట్కి సంబంధించిన బిజినెస్ ఉంటుంది, రిలయన్స్ రీటైల్ సంబంధించిన బిజినెస్ ఉంటుంది, డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ ఉంటుంది. దాంట్లో మనం మెయిన్గా జియోకి సంబంధించిన నెంబర్స్ని మాత్రమే చూస్తాం. ఫస్ట్ ఎనర్జీ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎనర్జీ సెగ్మెంట్లో మనకి పెట్రోకెమికల్ అలాగే ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్లు అయితే వస్తాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ క్వార్టర్లో
వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయనేది అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్టర్ అయినట్లయితే మాత్రం మీరు ప్రతి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన రిజల్ట్స్లో ఈ టర్మ్ అయితే గమనించాల్సి ఉంటుంది. దీన్ని GRM అంటాం, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్. రిఫైనింగ్ లో ప్రతి బ్యారెల్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఎంత లాభం వస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తుంది అనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 12 గా ఉన్నది కాస్త 6.3 వరకు ఫాలో అవడం జరిగింది. సో డాలర్స్ టర్మ్స్ లో క్లియర్ గా గమనించవచ్చు వీళ్ళ ఎనర్జీ సెగ్మెంట్ బిజినెస్ ఏ ట్రెండ్ లో ఉందనేది. వీళ్ళకి పర్ బ్యారల్ మీద వచ్చే మార్జిన్స్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఎందుకు తక్కువగా వచ్చిందనే దాని మీద కంపెనీ సమాధానం చెప్తూ రీసెంట్ టైమ్స్ లో ఈ వైరస్ ఇంపాక్ట్ అండ్ ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న ఎనర్జీ బిజినెస్ అనేది అంతా కూడా డౌన్ అయింది. కాబట్టి మా ఆయిల్ రిఫైనింగ్ అలాగే పెట్రోకెమికల్ బిజినెస్ లో మనకు పెద్దగా లాభాలు రాలేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది పక్కన పెడితే రిలయన్స్ రీటైల్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ రీటైల్ లో కూడా మనకు అంత పాజిటివ్ నెంబర్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. దీని రిలేటెడ్ గా కంపెనీ మాట్లాడుతూ ఈ క్వార్టర్ లో రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన స్టోర్స్ ఎక్కువగా క్లోజ్ లోనే ఉన్నాయి కాబట్టి రిలయన్స్ రీటైల్ బిజినెస్ అనేది నెగిటివ్ గా ఇంపాక్ట్ అయింది అంటున్నారు. ఈ రిజల్ట్స్ లో రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి పాజిటివ్ గా లేవు. సో ఈ 3 బిజినెస్ లో ఎనర్జీ సెగ్మెంట్ లోనూ వీక్ గానే ఉంది, రిలయన్స్ రీటైల్ లో కూడా మనకి వీక్ గానే ఉంది. బట్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడింగ్ రంగంలో మాత్రం రిలయన్స్ రీటైల్ ద బెస్ట్ రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులోనూ జియో టెలికాం బిజినెస్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిన ఆర్పు గురించి మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ క్వార్టర్లో 130.6 గా ఉన్న వీళ్ళ ఆర్పు ఇప్పుడు 140.3 గా ఎదిగింది ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ క్వార్టర్లో జియో వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి యావరేజ్గా 130.6 సంపాదిస్తూ ఉంటే ఈ క్వార్టర్లో వాళ్ళు పోస్ట్ చేసిన డేటా ప్రకారం 7.5% ఎక్కువగా సంపాదించుకుంటున్నట్లు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా యూసేజ్ లో కూడా లాస్ట్ టైం తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ డేటాని వాళ్ళ కస్టమర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ యూస్ చేస్తున్నారని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ జియోలోకి వచ్చారని అండ్ ఓవరాల్ గా జియోలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న డేటాను కూడా వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్ రిజల్ట్ ని మనం గమనిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రెవెన్యూస్ ఆల్మోస్ట్ 35% డ్రాప్ అవడం జరిగింది అనమాట. లాస్ట్ టైం వాళ్ళు 136,000 కోట్ల రెవెన్యూని సంపాదిస్తే ఈసారి కేవలం 88,000 కోట్ల రెవెన్యూని మాత్రమే సంపాదించారు. రెవెన్యూస్ మనకి 35% ఫాల్ అయినా సరే వీళ్ళ ప్రాఫిట్స్ 30% దగ్గరగా రైజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం వాళ్ళు కేవలం 10,000 crores దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తే ఈసారి 13,233 crores అయితే వీళ్ళు ప్రాఫిట్ గా పోస్ట్ చేయడం జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా లాస్ట్ టైం 10,000 crores వీళ్ళకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈసారి 7,000 crores అరౌండ్ ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒక ఎక్సెప్షనల్ డీల్ వల్ల బ్రిటిష్ పెట్రోలియం డీల్ వల్ల వీళ్ళకి 4,966 crores వీళ్ళ ప్రాఫిట్ కి యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కొంత బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, సో ఎక్కువ డబ్బులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పెట్టచ్చా అంటే నేనైతే పెట్టడానికైతే అంత కంఫర్టబుల్ గా అయితే లేను. కాకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఫ్యూచర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చాలా పాజిటివ్ గా అయితే ఇంపాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ అనేది ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే జస్టిఫై అయితే చేయట్లేదు. కాబట్టి ప్రెసెంట్ లెవెల్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో యాక్టివ్ గా బల్క్ అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. అండ్ ఎవరైనా లోయర్ లెవెల్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని బై చేయలేకపోయాను, మిస్ అయ్యానని ఒక ఒపీనియన్ ఉండి ఎవరి దగ్గరైనా కొంత మంచి క్యాపిటల్ ఉన్నట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్యాష్ సెక్యూర్డ్ పుట్ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వండి. బికాస్ నేనైతే కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా ఆల్రెడీ ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నాను. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ప్రెసెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువలో స్టాక్ని మనం బై చేసినట్టు అవుతుంది. ఒకవేళ మనం బై చేయలేకపోతే కూడా మనకు రెగ్యులర్గా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీని కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఈ స్ట్రాటజీని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా ఈ స్ట్రాటజీని గమనించండి, మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.